డిప్యూటీ స్పీకర్ గా మిమ్మల్ని తొలగించాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు కదా, సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? అవును, వైసీపీ వాళ్ళు అందరూ అదే డిమాండ్లో ఉన్నారు. ఆ మధ్యన అమలాపురంలో చాలామంది పాస్టర్లు వాళ్ళు చేశారు. ఆ తర్వాత ఎక్కడో తిరువూరులో కూడా కొన్ని సోకాళ్ళు దళిత క్రైస్తవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు గారు మీరు ఆయన్ని తొలగించండి అని చెప్పి అడుగుతున్నారు. వైఎస్ఆర్ వాళ్ళు అడుగుతున్నారు. అది వారి హక్కు, దాన్ని మనం ఏం చేయగలం? మీరు పవన్ కళ్యాణ్ గారు ఒకటే స్టాండ్ మీద ఉన్నారు, సనాతన ధర్మం అనే లైన్ మీదే వెళ్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడిచే ఆలోచనలు అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ మూడు కలిసి ఒక దృఢమైన బంధం. నేను కూడా అందులో ఒక చిన్న పార్ట్ని. ముగ్గురు, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు దానికి అధ్యక్షుడు. సో భారతీయ జనతా పార్టీ, కళ్యాణ్ గారి పార్టీ, ఈ మూడు కలిసే ఉన్నాయి. నేను ఆ పార్టీ, ఆ కూటమిలో ఉన్నాను. ఇంకా మళ్ళీ నేను ఈయన కలిసి నడుస్తారా, మీరు ఆయన కలిసి నడుస్తారా అనేది అదేం ప్రశ్న నాకు అర్థం కాల. అది పూర్తిగా అర్థం లేని ప్రశ్న. అంటే పవన్ కళ్యాణ్ గారికి మీకు ఒక అనుబంధం ఉంది, మీ ఇద్దరి మధ్య ఒక మంచి సఖ్యత ఉంది. సో నాకు పవన్ కళ్యాణ్ గారితో సఖ్యత ఉంది, చంద్రబాబు నాయుడు గారితో సఖ్యత ఉంది. నాకు భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు ఆయన ఎవడో నాకు తెలియదు. బట్ నాకు పాత అధ్యక్షుల వారితో, నడ్డా గారితో నాకు చాలా చక్కటి స్నేహబంధం ఉంది. ఆయన ఎవరో బీహార్ నుంచి కొత్తగా వచ్చారు, ఆయన నేను ఎప్పుడు కలవలేదు. ఎప్పుడు ఈసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు వీలైతే నేను ఆయన టైం ఉంటే నేను టైం తీసుకుని కలుస్తాను ఖచ్చితంగా. కూటమిలో ఒక సభ్యుడిగా ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నాను. ఆయన అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. నేను ఆయన టైం తీసుకుంటాను, వెళ్ళి కలుస్తా. బట్ నాకు అందరూ పరిచయం, నాకు చక్కటి పరిచయం ఉంది. గతంలో ప్రెసిడెంట్ చేసిన వెంకయ్యనాయుడు గారు, ఆయనకి శిష్యుడినే నేను. రాజ్నాథ్ సింగ్ గారు, నేను చాలా చక్కటి సాన్నిహిత్యం ఉంది. సో అలా గడ్కరీ గారికి నేను చాలా క్లోజు, ఆయన మాజీ అధ్యక్షులే కదా. సో అలాగా చక్కటి అనుబంధం ఉంది. సో అందరితోటి క్లోజ్గానే ఉంటాను, ఒక్క కళ్యాణ్ గారితోనే కాదు. రైట్ సార్. అయితే రీసెంట్ గా ఒక ఇష్యూ మీ నోటీస్ లో ఉండే ఉంటుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూలో భాగంగా ఇక్కడ తెలంగాణలో ఉద్యమకారులు కానివ్వండి, లేకపోతే అలాగే కొంతమంది వచ్చేసి పవన్ కళ్యాణ్ ని అసలు హైదరాబాద్ కి మేము రానివ్వబోము అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారం రేపాయి. దానికి సంబంధించి ఇటు జన సైనికులు కూడా, జనసేన లీడర్స్, యాక్టర్ సాగర్ కానివ్వండి, లేకపోతే కొంతమంది సంపత్ నాయక్ లీడర్స్ లాంటి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించారు. ఎలా రారో మేము కూడా చూస్తామని చెప్పేసి అని అన్నారు. దాని మీద మీ ఒపీనియన్ అంటే ఇట్లాంటి కామెంట్స్ బేసిక్ గా పవన్ కళ్యాణ్, నేను ఎవ్రీ వీకెండ్ హైదరాబాద్లోనే ఉంటా. కళ్యాణ్ గారు అట్లీస్ట్ 15 రోజులకి ఒకసారి ఇక్కడే ఉంటారు. ఫ్యామిలీ ఇక్కడే కదా. ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా హైదరాబాదు, ఆంధ్ర, మనం ప్రాంతాలుగా విడిపోయినా కూడా సో దే ఆర్ ఆల్ ఇంటెగ్రల్. అండ్ ఏ భారతీయుడైనా భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఈ రకంగా మాట్లాడుకోవటం అనేది, ఇక్కడికి ఎలా వస్తారో చూస్తాను, అక్కడికి ఎలా వస్తారో చూస్తాను అంటాం అనేది, ఆ మాటలు కరెక్ట్ కాదు. ఆ సముచిత భావాలు ఉండకూడదు. ఎవరైనా భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, అది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. సో దానికి ఇలాగా మీరు ఇక్కడికి ఎలా వస్తారో చూస్తాను ఇలా మాట్లాడటం సంస్కారం కాదు.